ఏలూరు జిల్లా దెందులూరులో రేపు జరిగే జగనన్న సిద్ధం సభకు తరలివచ్చి రెట్టింపు ఉత్సాహంతో పాల్గొని జగన్ వెంటే జనమంతా ఉన్నారని ఎలుగెత్తి చాటుదామని స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి పిలుపునిచ్చారు. శుక్రవారం కాకినాడ తన స్వగృహంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తుంటే రాష్ట్రమంతా అనేక కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని అన్నారు. నమస్కారం అండి. రేపు ఏలూరు జిల్లా దెందులూరులో జరిగే సిద్ధం సభకి మా పార్టీ శ్రేణులు అందరూ కూడా సన్నద్ధమై సిద్ధంగా ఉన్నామండి. ఈ పార్టీ తరఫున జరిగే ఈ మీటింగ్కి అత్యధిక జనాలు లక్షల్లో తరలి వస్తున్నారు. మా పార్టీ శ్రేణులు, మా పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి శ్రేణులు కూడా అందరూ సిద్ధంగా ఉండి ఈ సభను ఎంతో జయప్రదం చేయడానికి ఊబిళ్ళూరుతున్నారు. పార్టీ శ్రేణులు మేమెంత ఆనందంగా ఉన్నామో అలాగే ప్రజలందరూ కూడా ఈ సభకి ఎప్పుడెప్పుడో వద్దామా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎప్పుడు విందామా అని ఎంతో ఆనందంగా అందరూ ఎదురు చూస్తున్నారండి. ఈ సభని మొన్న భీమిల్లో జరిగిన సభ కంటే కూడా 4 రెట్లు ఉత్సాహంతో చేయడంతో పాటు జనం కూడా అంతకంటే ఎక్కువ తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భీముల సభలో సమర సంకారం సభ పూరించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఈ సభ జరుగుతుంది. ఈ సభని దీన్ని పట్టుకుని ఆ సభ జరిగినప్పుడే వీళ్ళకి ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీకి కూడా వాళ్ళందరికీ ఒక భయం పట్టుకుంది. భయం పట్టుకునే ఇంకా 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 అసలు ముందే భయం. ఒక సమర్థుడైన రాజుని చూస్తే వాడిని ఎలాగ దించాలా అనుకుని వీళ్ళందరూ ప్రతిపక్షాలన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి. శత్రువులందరూ ఏకమయ్యారు. ఎంత చేసినా ప్రజారంజకంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం వీళ్ళెవ్వరి తరం కాదు. అందుకే కుటుంబ సభ్యులను కూడా చీల్చి షర్మిలమ్మ గారిని కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎన్నో కుట్రలు చేయాలని చూశారు. షర్మిలమ్మ గారు కూడా కొన్ని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఎవరైనా వాళ్ళంతా భస్మాసుర హస్తం అయినట్టే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. అలాగే ఆవిడ కూడా తెలుసుకుని ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చి ఆవిడ మళ్ళీ మామూలుగా ఉంటారని మేము అనుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా ఇంతమంది కాదు, ఇంకా కుటుంబ సభ్యులు కూడా చేర్చాలని చూస్తున్నారు. కానీ కుటుంబంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. కుటుంబంలో ఎవరున్నా కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం కుటుంబాలంటే ఇంతమంది, ఇంత పెద్ద కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరు. ముఖ్యంగా మా మహిళలందరూ ఏకపక్షపాతంగా ఉన్నారు. ఎందుకంటే ఒక్క మహిళ ఇన్స్పైర్ అయితే కుటుంబంలో ఉన్న 4-5 కుటుంబ సభ్యులందరినీ కూడా ఆవిడ చెప్పగలదు. ఎందుకంటే ప్రతి పథకాల్లో కూడా మహిళనే ఆయన మహిళకే ప్రాధాన్యత ఇచ్చి ఆవిడకే ఇచ్చారు ఇళ్ళు కానీ ఏ పథకం తీసుకున్నా. అందుకని ప్రతి మహిళ కూడా ఇంట్లో అందరికీ చెప్పి, అది ఏ పార్టీ అయినా సరే, కొంతమంది తెలుగుదేశం నాయకులకు చెప్తున్నా సరే, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇల్లు ఇచ్చారు, మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే ఈసారి మేము వేస్తామని చెప్పి తెలుగుదేశం నాయకులకే చెప్తున్నారు మహిళలు. అంటే ప్రజలు ఎంత ఏకపక్షపాతంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలనేసి ఆయన తెలుసుకోవాలి. సంక్షేమానికే 3 లక్షల కోట్ల పైచీలకు ఆయన ఖర్చు పెట్టారు. ప్రతిదీ కూడా నోటెడ్ గా, ప్రతిదీ కూడా రికార్డెడ్ గా ఉన్నాయి. ఈయన ఏదో అవినీతి చేశారనేసి ఇంకోటి అన్నాను కూడా ఎవరు సరిపోరు. అవినీతి చేసిన ప్రభుత్వం అన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి ఆయన దించి 24 సీట్లకి మరి 23 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటివన్నీ చేసుకుని నేనే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఫీల్ అవుతూ ఈ రోజుకి కూడా రకరకాల కుట్రలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఎందుకు వీళ్ళందరూ ఏది కూడా పనికిరారు. దేవుడు జగన్ గారు వెనకాల ఉన్నారు. అలాగే ప్రజలు కూడా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి. అందుకని 2024లో జరిగే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో సీఎం గా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి నాందిగా ఈ సభలు సిద్ధమవుతున్నాయి. ఆ సిద్ధం భీమిల్లో జరిగింది ఎంత సక్సెస్ అయిందో మీ అందరూ చూశారు. అలాగే రేపు దెందులూరులో జరిగే సభ కూడా ఇంకా అత్యంత జన ప్రవాహంలో మీరు చూస్తారు. సభా ప్రాంగణంలో కొన్నిసార్లు చూస్తే ఆ ప్రాంగణాలు కూడా సరిపోకుండా రోడ్లు కూడా నిండిపోయి ఉంటున్నాయి. అంటే ప్రజలు ఎంత మెచ్చుకుంటున్నారో, ఎంత జగన్ గారిని కావాలనుకుంటున్నారో మీరందరూ కూడా అందరం ప్రతిపక్షాలు తెలుసుకోవాలని చెప్తూ ఈ సభని సక్సెస్ చేయాలనేసి మన పార్టీ శ్రేణులతో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొక్కసారి ఈ సభనికి మనందరం సిద్ధం కావాలని చేస్తూ జై జగన్. వాళ్ళన్నీ కూడా ప్రయత్నిస్తున్నాయి. శత్రువులందరూ ఏకమయ్యారు. ఎంత చేసినా ప్రజారంజకంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం వీళ్ళెవ్వరి తరం కాదు. అందుకే కుటుంబ సభ్యులను కూడా చీల్చి షర్మిలమ్మ గారిని కూడా వాళ్ళని తీసుకొచ్చి ఎన్నో కుట్రలు చేయాలని చూశారు. షర్మిలమ్మ గారు కూడా కొన్ని తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఎవరైనా వాళ్ళంతా భస్మాసుర హస్తం అయినట్టే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. అలాగే ఆవిడ కూడా తెలుసుకుని ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చి ఆవిడ మళ్ళీ మామూలుగా ఉంటారని మేము అనుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా ఇంతమంది కాదు, ఇంకా కుటుంబ సభ్యులు కూడా చేర్చాలని చూస్తున్నారు. కానీ
కుటుంబంలో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. కుటుంబంలో ఎవరున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం కుటుంబాలంటే ఇంతమంది, ఇంత పెద్ద కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు